శివ. శివ గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు ఇప్పటివరకు? 5 నెలలు ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇలాగే ఉంటే పర్లేదు. ఇప్పుడు సపోజ్ చెప్పుకోవాలంటే ఇసుక టాటర్లు. ఓకే. ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల టాటర్లోళ్ళకి కూలి దొరుకుతుంది. ఇప్పుడు ఇలాగ రోడ్డు మీద వెళ్తే చూస్తే తెలుస్తుంది. టాటర్లు పక్కనున్న టాటర్లన్నీ వచ్చినాయంటే వాళ్ళందరికీ ఉపాధి దొరికినట్టే కదా! ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇసుక ఫ్రీగా దొరుకుతున్నట్టే. ఒక కిరాయి అక్కడ లోడింగ్ ఇచ్చుకుంటే వాళ్ళకి ఉపయోగమే కదా! ఇంతకుముందు అయితే లారీలు అమ్మేసుకునేవారు. ఎవడికి వచ్చేది కాదు, కొనాలన్నా కొనలేకపోయేవారు. దాన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వం మంచిదే కదా! బాగానే ఉందంటారు. బాగానే ఉందంట. మరి ఇస్తానన్న పథకాలు ఎన్ని పథకాలు అమల్లోకి వచ్చినాయంటారు? పథకాలు ఇవ్వకపోవడమే మంచిది నాకు తెలిసి. గత ప్రభుత్వం ఇచ్చి సోమరిపోతులు అయ్యారంతే. ఓకే. ఇప్పుడు మళ్ళీ అదే పథకాల కోసం చూస్తున్నారు. పథకాలు ఆపేసి ఇలా మంచి మంచి పనులు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మంచిదే. 3 సిలిండర్లు ఇస్తున్నారంటే సంవత్సరానికి అది మంచిదే. అలాగా పర్లేదు నాకు తెలిసి. ఉపయోగపడి ఇస్తే బెటర్ అంటారు. ఉపయోగపడేది ఇస్తే మంచిదే. ఇసుక ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ ఇసుక కావాలి. ఇప్పుడు ఇలా లోడింగ్ పెట్టుకుని సొంతంగా తోలికి వెళ్ళిపోయినా అడికి అవసరం. ఇల్లు కట్టుకునే వాడికి అలా నా ఒపీనియన్ బాగుంది అనిపిస్తుంది. ప్రజెంట్ బాగానే ఉందంటారు. ప్రజెంట్ బాగానే ఉంది. మరి గతంలో పథకాలు కానీ పరిపాలన కానీ ఏ విధంగా ఉండేది అంటారు? పథకాలు ఇచ్చుకుంటే ఎవడైనా తీసుకుంటాడన్న. నేను ఇస్తాను, నాకు ఇస్తానంటే నేను తీసేసుకుంటాను, దానిదే ఉంది. కానీ ఇవ్వడం వల్ల పనికి వెళ్ళడం. ఇప్పుడు నాకు 10,000 వస్తుందంటే 10,000 కూర్చొని తింటాను, పనికి ఎక్కడికి వెళ్ళను కదా. అలా ఉండదు. ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వకపోవడం సరితో ఎవరికాడు పని అడుగుంటాడు. నా ఒపీనియన్ అది. అలా అలవాటు చేశారు పాత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పథకాలు ఇంట్లో ఆడవాళ్ళకి పథకాలు ఇలాంటివి ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు పంత అడుగుకుంటాడు కదా ప్రతి ఒక్కడని. నేను ఇప్పుడు టాటర్లు ఉన్నారు పక్కన అడిగారు. నిన్న పాత టాటర్లు అన్నీ అమ్మేసుకున్నారు ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ టాటర్లు తిరుగుతున్నాయి. దానివల్ల డ్రైవరు అలాగా మొత్తం అందరికీ పని ఉంది కదా. నేను అనేది అలా అంట. పరిపాలన విధానం ఎలా ఉండేది గతంలో? అంటే ఏ విధంగా పనులు చేసుకోవడానికి ఇక్కడ లోకల్లో అయితే బాగానే ఉండేది. అంటే రాజకీయ పరంగా అయితే ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఇక్కడ లోకల్ పరంగా అదే పర్లేదు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారన్న? గెలిచాక ఎలా చేస్తున్నారంటారు? ఆయన ఇప్పుడు కింగ్ అన్న. ఆయన మాట్లాడే విధానం ఇప్పుడు కూడా ఇప్పుడు హోంశాఖ ఉంది. హోంశాఖ అని ఉన్నారా, అందరినీ ఎవరినైనా మనకు ఆయన పదవులతో పని లేదు, ఎవరినైనా తిరిగేస్తాడు. ఆయన పదవిలో ఉండి కూడా ఆయన ఇప్పుడు తిరిగేస్తూ మాట్లాడుతున్నాడంటే గ్రేటే కదా మనుషుల గురించి. టీడీపీ జనసేనకి విభేదాలు వచ్చే విడిపోతున్నాయి, పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళ మీద అన్నారు కదా. టీడీపీ వాళ్ళు కామెంట్ చేయడం అనేం కాదని ఆయన ఏదైనా నిలదీస్తున్నాడు. ఆయన తప్పులు జరుగుతున్నాయి, మమ్మల్ని ఏకేస్తున్నాడు అని అడుగుతున్నాడు. అది ఆయన చేసేది అయినా సరే ఆయన ఏం చెప్పాడు, నేను తప్పు చేసినా మీరు అడగండి అనేది అడిగాడు కదా, చెప్పాడు కదా అప్పుడు. అలాగే ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. బయట తప్పు జరుగుతుంది అడుగుతున్నాడు, అంతే ఆయన చేసేది. ప్రశ్నించడం కోసం వచ్చాడు, ప్రశ్నిస్తున్నాడు అంతే కదా. ఆ ప్రశ్నించడం ప్రతి ఒక్కడికి భయం పడుతుంది అంతే. అధికారంలోకి వచ్చాక జన సైనికులను తక్కువగా చూస్తున్నారు, టీడీపీ వాళ్ళు ఎక్కువైపోరని చెప్పి అవి వాళ్ళ రాజకీయాల వాళ్ళు అలాగో మాట్లాడుకుంటారన్న. అవి మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనకి ప్రజాపాలకుడి కింద మనల్ని బాగా చూసుకుంటున్నాడా, ప్రతి దాని మీద స్పందించున్నాడా లేదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఈ ఇష్యూ జరుగుతుందని చెప్పి తిరిగేశాడు. డిప్యూటీ అదే పోలీసుల్ని వాళ్ళందరినీ తిరిగేశాడు. మనకి అదే కదా కావాలి, నిలదీసేవాడే కదా కావాలి. ఆడు కుటుంబంలో ఉండి ఎవడైనా తప్పుకుంటాడు. కుటుంబంలో ఉన్నవాడు ఏమవుతాడు, ఈ 5 సంవత్సరాలు సైలెంట్గా ఉంటాడు. ఎవడైనా అయితే పదవులు ఉన్నాయి, మనకు శాఖలు తీసుకున్నాం కదా అని తప్పుకుంటాడు. తప్పుకోవట్లేదు కదా, ప్రతిదాన్ని అడుగుతున్నాడు కదా. మేము ఇలా బయటకు వచ్చాం, ఇలా అవుతుందని చెప్తున్నాడు కదా, వ్యతిరేకిస్తున్నాడు. ఆయన కరెక్టే. అదే అతను ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. అందరినీ తిరిగేయడం అవి ఆయన పాలన అయితే బాగానే ఉంది. ఆయన ఇప్పుడు ఒకేలా ఉన్నాడు.